హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఐఎమ్ ఏ ఇండియన్ నర్స్ వర్కింగ్ ఇన్ సౌదీ అరేబియా యాజ్ ఏ రిజిస్టర్డ్ నర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ఇఫ్ మై కంటెంట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఇంకా అప్కమింగ్ వీడియోస్ నర్సింగ్ రిలేటెడ్ చేస్తూనే ఉంటాను. సో ఈ టాపిక్ వచ్చేసి తమ్నైల్ చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది. యాజ్ ఏ నర్స్గా మీరు అబ్రాడ్ కంట్రీస్లో వర్క్ చేస్తే బెటరా, లేదంటే మన ఇండియాలోనే వర్క్ చేస్తే బెటరా? సో ఈ టాపిక్ పైన నేను ఫుల్ వీడియో చేస్తున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరి లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యామిలీ. మనకి ఎవరు ఏం లేకున్నా సరే ఫ్యామిలీ ఉంటే చాలంటారు కదా. సో మనకి ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. దాని తర్వాతే ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా. సో ఫస్ట్ వన్ ఫ్యామిలీ. కాబట్టి మనం ఈ ఇండియాలో ఉంటే ఫ్యామిలీతో పాటు ఉంటాం, కలిసి తింటాం, వాళ్ళతో ఎంజాయ్మెంట్ ఉంటుంది. కానీ అబ్రాడ్ కంట్రీస్లో వెళ్తే వాళ్ళని మిస్ అవుతాం కదా, చాలా మిస్ అవుతాం. ఈవెన్ నేను కూడా చాలా మిస్ అవుతాను ఇప్పుడు. ఎందుకంటే ఈరోజు దివాళీ కదా. సో ఎందుకంటే ఎవ్రీ టైం నేను దివాళీకైనా ఎలాంటి ఫెస్టివల్స్కైనా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటుండే ఫ్యామిలీతోని. సో ఫస్ట్ టైం నా లైఫ్లో నా పేరెంట్స్ లేకుండా నేను ఇక్కడ వాళ్ళు అక్కడ. సో అదొక డిసప్పాయింట్ అని చెప్తాను నేను. సో ఈవెన్ మనకి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి. అవి రీచ్ అవ్వాలి అంటే కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలి, తప్పదు కదా. సో అలా అనమాట. సో అలా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరిని వదిలి నేను ఇక్కడ వచ్చిన. సో అందుకనే చెప్తున్నా, ఇండియాలో ఉంటే మనకి గవర్నమెంట్ జాబ్ ఉంటే అది బెటర్ అనమాట. ఎందుకంటే మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, రిలేటివ్స్ ఉంటారు. మనకి తక్కువ శాలరీ వచ్చినా సరే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అందరూ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని రూల్ లేదు. అది డిపెండ్ అపాన్ దేర్ స్కిల్స్, ఎబిలిటీని బట్టి అందరికీ రావచ్చు, రాకపోవచ్చు, డిపెండ్ అపాన్ దేర్ లక్. సో అట్లా. సెకండ్ వన్, చాలామంది గోల్స్ ఉంటాయి అబ్రాడ్ కంట్రీస్లో వర్క్ చేయాలి అని. సో ఇలాంటివన్నీ ఒకసారి నేను అక్కడ వెళ్ళిన తర్వాత సో ఇవన్నిటికీ నేను ఓపికతో ఉంటా. నేను మళ్ళీ రిటర్న్ రాకుండా, ఒకవేళ గవర్నమెంట్ జాబ్ వస్తే అది ఖచ్చితంగా లైఫ్ టైం ఉంటుంది కాబట్టి రాక తప్పదు. బట్ ఒకవేళ మీకు ఆ ఛాన్స్ లేదు గవర్నమెంట్ జాబ్ అనుకుంటే వెళ్ళండి, అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళి మంచిగా సంపాదించుకోండి. సెకండ్ వన్, ఫుడ్ ప్యాటర్న్. మన ఇండియాలో అయితే పేరెంట్స్ ఏది పడితే అది మనకి ఇష్టం వచ్చింది వండి పెడతానే ఉంటారు. అండ్ మనకి ఇష్టం వచ్చింది తెచ్చుకొని తింటాం బయట రెస్టారెంట్స్లో, లేదంటే ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్ళినప్పుడు, ఫ్యామిలీస్తో పాటు బయటికి వెళ్ళి సో అలా తింటాం. కానీ అబ్రాడ్ కంట్రీస్లో అలా ఉండదు. మీరు డ్యూటీ చేసి వచ్చిరా, మీరే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. అదొక నరకం అని చెప్తాను నేను. ఇప్పుడు స్టిల్ చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ ఇంకా ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. సో నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నా. సో ఇలా ఉంటాయి అన్నమాట అబ్రాడ్ కంట్రీలో కష్టాలు. అది ఎవరికి తెలీదు. ముందే చూస్తారు, వెనుక ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎవరు చెప్పరు కూడా. సో అలా ఉంటుంది అనమాట అబ్రాడ్ కంట్రీస్లో. గల్ఫ్ కంట్రీస్ అనే కాదు, ఎక్కడ వేరే ఏ కంట్రీకి వెళ్ళినా అలానే ఉంటుంది. సో హాస్టల్ కష్టాలు అలా ఉంటాయి అన్నమాట. సెకండ్ వన్, హాస్పిటల్ శాలరీస్. మన ఇండియాలో శాలరీస్ చాలా తక్కువ. నేను జెన్యూన్గా చెప్తున్నా. బీఎస్సీకి అయితే 18,000 నుంచి ఒక 20,000 లోపు ఉంటుంది. జిఎన్ఎంకి అయితే 15 నుంచి 18,000 లోపు ఉంటుంది. యాజ్ ఎ ఫ్రెషర్గా అయినా, ఎక్స్పీరియన్స్ అయినా ఇప్పుడు అంతే ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ ఉంటే పెరుగుతున్నాయి శాలరీస్. అదొక్కటి ఇది మనకి డిసడ్వాంటేజ్ అని చెప్తా. సో అబ్రాడ్ కంట్రీస్లో వెళ్తే ఒక 80,000 నుంచి 90,000 వరకు ఎర్న్ చేయొచ్చు. సో మనకి అబ్రాడ్ కంట్రీస్లో అదొక అడ్వాంటేజ్, మన ఇండియాలో ఇది డిసడ్వాంటేజ్. సో ఇది ఒక్క పాయింట్ రిమెంబర్ చేసుకోండి. సెకండ్ లాస్ట్ వన్, ట్రై టు గవర్నమెంట్ సెక్టార్. మీకు ఎప్పుడైతే లైక్ ఫ్రెషర్ ఉన్నప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోవడానికి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం ఉండదు. సో మీరు ఫ్రెషర్ అయినా సరే గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. లైక్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా, ఏదైనా పర్లేదు. బట్ గవర్నమెంట్ జాబ్ ఉంటే బెటర్. ఎందుకంటే ప్రైవేట్ జాబ్లో చాలా తక్కువ శాలరీస్ వస్తున్నాయి కదా. సో అందుకని అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళే ముందు ఇది ఒకసారి చూసుకోండి. ఓకే, నేను స్టేబుల్ ఉంటానా లేదా, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటానా లేదా. సో ఇలాంటి మీకున్న ఫైనాన్షియల్ స్టెబిలిటీని కానీ, మీ ఫ్యామిలీ సిచ్యుయేషన్ని బట్టి మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు. సో ఇదండి, ఇండియాలో ఉంటే మనకి ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ వన్, అబ్రాడ్ కంట్రీస్లో ఏంటి అంటే ఇక్కడ రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మన ఇండియాలో ఎవరినైనా ఇట్లా రేప్ చేసి, లేదంటే ఎవరైనా చంపి వాళ్ళతో గొడవడినా ఎవరేం అసలు యాక్షన్ తీసుకున్నా అది 2-3 డేస్ వరకే. దాని తర్వాత అది
ఎప్పట్లాగానే మారిపోతుంది. కానీ అబ్రాడ్ కంట్రీస్లో అలా ఉండదు. ఈవెన్ యూకే వెళ్ళినా, యూఎస్ఏ వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా, గల్ఫ్ కంట్రీస్లో వెళ్ళినా రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. అండ్ అక్కడ రిలీజియన్ పరంగా చూసుకుంటే వాళ్ళకి ఇప్పుడు అంతగా లేదు, ఇంతకుముందు ఉంటుండే బట్ ఇప్పుడు అంతగా లేదు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాత్రం ఖచ్చితంగా దీనిపైన నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను, ఒక న్యూ అప్డేట్ కూడా వచ్చింది. సో అలా ఉంటాయి అన్నమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి నేను ఓకే అనుకుంటేనే మూవ్ ఆన్ అవ్వండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుడ్ ప్యాటర్న్ చెప్పిన కదా, డిఫరెంట్ ఉంటుంది. మనకి అక్కడ పేరెంట్స్ అయితే తెచ్చి పెడతారు, తినిపిస్తారు కూడా మనకి, కానీ ఇక్కడ అందరినీ మిస్ అవ్వాల్సి ఉంటుంది. సో అదొక్కటి చూసుకోండి. మన ఇండియాలో మనకి రోడ్ పైకి వెళ్తే చాలు, లైక్ చాయ్ తాగడం, బిస్కెట్స్ తినడం, సమోసా, స్నాక్స్, సో ఇట్లా ఫ్రెండ్స్ ఉంటే అలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఆ ఎన్విరాన్మెంట్ చాలా చేంజ్ అయిపోతుంది. ఈవెన్ మీరు సౌదీలోనే చూస్తారు, డెజర్ట్ ఏరియా ఉంటుంది, సిటీస్లో ఉంటుంది. సో సిటీస్ ఉంటే డెజర్ట్ ఏరియా ఉంటుంది. ఒకవేళ డెజర్ట్ ఏరియా సైడ్ వెళ్తే అంటే ఫుల్ డెజర్ట్ ఉంటుంది. డెజర్ట్ ఏరియా ఓన్లీ అక్కడ వర్క్ చేసే కంపెనీస్, ఇండస్ట్రియల్ వాళ్ళు మాత్రమే అక్కడ వర్క్ చేస్తారు. సో ఆ పర్టికులర్ ఏరియాలోనే మనం ఉండాల్సి ఉంటుంది యాజ్ ఏ నర్స్గా. సో ఇలా ఉంటుంది అనమాట. మీరు ఇండస్ట్రియల్ సైడ్, హాస్పిటల్ సైడ్ చేస్తే కనుక మీకు అందరు కలిసి కట్టుకుంటారు. ఫ్యామిలీస్ లేకపోయినా అదొక ధైర్యం అనమాట. మన తెలుగు వాళ్ళు కూడా కలుస్తారు అక్కడక్కడ. సో ఫ్యామిలీస్ కూడా చాలామంది ఉంటారు, వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్, నేను చెప్పేది మై డెసిషన్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పేది మాత్రం ఖచ్చితంగా మీరు స్టెబిలిటీని చూసుకోండి. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవచ్చా లేదా? ఒకవేళ గవర్నమెంట్ జాబ్ నేను తెచ్చుకుంటా, నేను ట్రై చేస్తా అనుకుంటే ట్రై చేయండి. ఎందుకంటే మనం ఎన్ని దేశాలు, ఎన్ని కంట్రీస్కి వెళ్ళినా సరే మళ్ళీ రిటర్న్ రావాల్సింది మన ఇండియాకే కదా. సో అందుకని చెప్తున్నా. సో మీకు వీడియో డిఫరెన్స్ తెలిసింది అనుకుంటున్నా. సో మరి లేట్ ఎందుకు, మన ఛానల్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఉంటాం వల్ల కీప్ వాచింగ్.